బహు సౌందర్య
యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించటం వలన, ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచటం వలన, ఆయన కృప ద్వారా మనం రక్షించబడి విశ్వసించటం ద్వారా దేవాది దేవుడు మన ఆలయాన్ని కట్టాడు. కనుక హృదయం అనే ఆలయము ఇది దేవునిది. ఇక మూడవ ఆలయం ఏమిటంటే, మనందరి కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆలయం ఏమిటంటే పరలోకమనే ఆలయం. ఆ పరలోకమనే ఆలయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కట్టారు, కట్టించారు. ఇంతకంటే ఇది రాయి సిమెంట్తో కట్టబడింది. పరలోకంలో ఉండే ఆ ఇల్లు ఏమిటితో కట్టబడిందో తెలుసా మీకు? బంగారముతోనూ మరి వైడూర్యములతోనూ వజ్రములతో కట్టబడినటువంటి ఆ పరలోకపు ఇల్లు దేవుడు మన కొరకై సిద్ధపాటు చేశాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇక రెండవ విషయం ఏమిటంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు ఇస్సాకు గారిని, ఆ తర్వాత ఇస్సాకు అంటే ఎవరు కాదు, మా సొంతం అన్నే, తర్వాత మార్తమ్మ మా వదిని గారు. దేవుడు వీరిని ప్రేమించి 3 కొడుకుల్ని దేవుడిచ్చాడు. తర్వాత 3 కోడళ్లను దేవుడిచ్చాడు. తర్వాత వాళ్ళకి సంతానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని యొక్క సహాయం. అందుకే మనం చూసాం ఇక్కడ, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మనం పిల్లలకి ఏదైనా వస్తువులు వస్త్రాలు ఇవ్వగలము, కానీ సంతానాన్ని ఎవరు ఇవ్వలేరు. సంతానము గర్భఫలం అనేది ఎవరు ఇవ్వాలంటే దేవాది దేవుడే ఇవ్వాలి. కనుక మన ప్రభు, మన రక్షకుడైన దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. సంతానముతో దేవుడు ఉత్పత్తి చేశాడు. నాకైతే 6 మంది కూతుర్లే. ఎవరు ఏమన్నారే? చప్పట్లు కొట్టరు కదా, కూతుర్లండి చప్పట్లు కొట్టరా? 6 మంది కూతుర్లు. 5 మంది కూతుర్లు పుట్టిన తర్వాత మా అన్న అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే, తమ్ముడా నీకు అందరూ కూతుర్లే పుట్టినారా బాబు, కాబట్టి నా కొడుకు, చిన్న కొడుకు రాజేసిని నీకే ఇస్తాను అన్నాడు. అంతలోపే దేవుని దయవల్ల ఒక కొడుకు పుట్టాడు. చప్పట్లు కొట్టరే? రైట్. తర్వాత మళ్ళా 2 పుట్టారు కొడుకులు. టోటల్గా ఎంతమంది కొడుకులు అంటే 3 కొడుకులు దేవుడు ఇచ్చినాడు, 6 మంది ఆడపిల్లల్ని ఇచ్చినాడు. టోటల్గా 9 మంది సంతానం. బైబిల్ తక్కువ అంట సార్, తక్కువ అంటున్నాడు, ఇంకా 3 పుట్టాల్సిండ్రి యాకోబులాగా. సరే, ఏది ఏమైనప్పటికీ గర్భఫలము దేవుడిచ్చిన బహుమానము, కుమారులు కుమార్తెలు దేవుడిచ్చే స్వాస్థ్యం. కాబట్టి ఇందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. కనుక ఈ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలును మరవకుండా, మరిచిపోకుండా కొడుకులు కానీ కొడుకులు సమ్మతించారు, కూతురు ఒకే కూతురు ఉంది, ఆమె సమ్మతించింది, అల్లుడు సమ్మతించారు, తర్వాత కోడళ్ళు సమ్మతించారు, తర్వాత ఇంటి యజమానుడు యజమానురాలు కూడా దేవునికి లోబడి ఈ చక్కటి కృతజ్ఞత కూడికను వారు ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏమిటంటే దేవుడు మాకు ఏం చేశాడని, మేలు చేసినాడు అని వారు గుర్తు చేసుకొని దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. అయితే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలనుగా చేయుదును. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి దీన స్థితిలో ఉన్నటువంటి వీరిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును అని రాయబడింది. యజమానుడైనటువంటి ఇస్సాకు గారు మంచివారు కాబట్టి వాళ్ళ పిల్లల కోసము ఆస్తిని సమకూర్చాడు. దేవుడు పరలోకాన్ని మనకు సమకూర్స్తే ఈయన గృహాన్ని, స్థలాలను దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళ కుటుంబం కోసమై పరలోకాన్ని కూడా చూపించాడు. మనకి ఇదే కాదు, పరలోకముందని కూడా ఇస్సాకు గారు చూపించారు. కాబట్టి ఇదంతా దేవుడు చేసిన మేలు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం. మా దేవుడవై మాకేర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకేర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము పరువాడని మేలులు చేసినని. కొనియాడెదము పరువాడని మేలులు చేసినని. స్తుతియో మహిమ అందరూ పాడాలి. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం గృహ ప్రతిష్ట చేయడానికి పెద్దలు మన మధ్యకు వచ్చారు. పెద్దలకి అవకాశాన్ని మనం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞతలు చెల్లిద్దాం. మహోన్నతుడు అయిన మా దేవా, మీ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ఇస్సాకు గారిని వదిన గారిని ప్రేమించి వారికి 3 కుమారులను 1 కుమార్తెను 3 కోడళ్లను తండ్రి అల్లుణ్ణి మనవలను మనవరాళ్లను వారి కుటుంబాన్ని దీవించి సంతానాన్ని విస్తరింపచేసి ఉండడానికి ఒక గృహాన్ని మీరు ఇచ్చినందుకే వందనాలు. నీవు చేసిన మేలుకు ఉపకారమునకు నామా స్తుతి ఆరాధన క్రీస్తు వారి పేరిట సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరూ దయచేసి మరి రాగలిగిన వారు మనం వెళ్ళిపోదాం. గృహంలోనికి వెళ్ళి అక్కడ రిబ్బన్ కట్ చేద్దాం. దయచేసి అందరూ సహకరించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన స్తోత్రాలు. మానవుడు నివసించడానికి లోకంలో ఒక గృహము అవసరం ప్రభువా, అందును బట్టి నీకే వందనాలు. ఆయన భార్య, కుమారులు, కోడళ్ళు, పిల్లలు దేవా, మరి ఆ రేకుల షెడ్లో ఎంతో కష్టపడ్డారు. అదంతా మీరు చూసి ఒక మంచి ఇల్లు ఇచ్చారు. మీకు స్తోత్రం. సమయంలో దీనిని ప్రతిష్ఠిస్తుండగా ప్రభువా, ప్రారంభిస్తుండగా మీ దీవెన మీ ఆశీర్వాదం దయచేయండి. దయగల తండ్రి, మాకంటే ముందుగా మీరు లోపలికి వెళ్ళండి అయ్యా. మీరు కృప చూపండి, సహాయం చేయండి. దయగల దేవా, సకల సైతాను అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధించండి. కృపగల దేవా, మీకు వందనాలు, స్తుతులు. నాయనా, సహాయం చేయండి అయ్యా. మీరు కృప చూపండి, కనికరించండి. ఇందులో ఇప్పటి నుంచి వారు నివాసం చేస్తుండగా మీ దీవెన మీ ఆశీర్వాదం దయచేయండి. దయగల తండ్రి, నీకే వందనాలు అయా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో ఈ సమయంలో తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తుండగా మీరే తోడు నేడుగు నడిపించి కాపాడి ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ఈ గృహ ప్రవేశం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మిక శక్తి, సమాధానం ద్వారా ఆమేన్. దయచేసి మన కుటుంబ సభ్యులు పెద్ద కుమారులు, యజమానురాలు ఆత్మ గారు, యువరాజు, హరీష్ గారు
మరి అన్నగారిని నాయన ఆయన సత్యమని మార్తమ్మను గారిని ప్రేమించి వారి పిల్లల్ని ప్రేమించి ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రభు నామమున ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా లైటింగ్ అంటే వేసుకుంటే ఇంట్లో బార్లైట్ ఫోటో తీసాం ప్రార్థించి పరిశుద్ధ 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 ప్రభువా సన్నిధిలో ఉన్నట్టు కీర్తనలు పాడుతూ అయా వాక్యానుసారంగా జీవనంలో జరిగేలా సహాయం చేయి. నేను గృహాన్ని ఆశ్రయించి దీవిస్తామని, గృహంలో శాంతి సమాధానం నిన్ను కుటుంబానికి నిండు దయచేస్తామని మా రక్షకుడు మా శిక్షణ వేస్తున్నాము. ఈ కొద్ది మార్గంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాగణుడమైన దేవ, దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, దయాళుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయమందు మీ కుమారునైన ఇస్రాయేలు తన కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నైనా నీ నామంలో ప్రార్థించి ప్రారంభిస్తుండగా మీ కృప, మీ వాత్సల్యత ఈ కుటుంబంపై ఉంచండి. యెహోషువ కుటుంబం వల్ల ఎల్లప్పుడూ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అన్న రీతిగా ఈ కుటుంబాన్ని తండ్రి నీ పాద సన్నిధిలో వర్ధిల్లు చేసి కొన్ని కుటుంబం వల్లే ఆశీర్వదించబడే కృపను గ్రహించమని తండ్రి మీ నామంలో ప్రార్థించి ప్రతిష్ఠిస్తుండగా మీ కృప, మీ వాత్సల్యత కుటుంబ సభ్యులపై వచ్చిన ప్రతి ఒక్కరిపై ఉంచి బలపరిచి దీవించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి మీ పాదములకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇంతవరకు నీ కృప చూపించి నీ కృపాస్తాల కింద భద్రపరిచినైనా ఎంతగానో సేవలోనూ సమస్తంలోనూ మీరు సాయం చేసినందుకు ఈశ్వర్ సార్ గారికి నీకు వందనాలు. అంతేకాకుండా నైనా వారు కష్టపడి ఈ గృహాన్ని కృపను దయచేసేందుకే నీకు వందనాలు. అయినా ఈ గృహంలో ప్రారంభించుకొని ఈ గృహంలో ప్రభావ మరింతగా నీకు ఇష్టానుసారంగా జీవించడానికి ఈ గృహంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ప్రభావం వర్ధిల్లడానికి సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరే పొందుకుంటారు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో
నూతన గృహంలో అదే ఇదే రెండో రూములో ప్రవేశిస్తున్నాం. ఆ సగం ఉండదు మనం. లైట్ వారందరికీ శుభములు కలుగు. నేడే ఈ ఇంటికి రక్షణ. వందనాలు. ఇంతవరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు దీవించిన ఆశీర్వదించిన ఆయన ఇందులో నివాసం చేస్తున్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, అలాగే ముందుల కార్యం కూడా మీరే జరిగించి కాపాడి నడిపించి ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. బ్యాటరీ అయిపోయింటుంది. పాటలు ఎన్నైనా పాడచ్చు, సైతానికి చాలా సంతోషమే. వాక్యం వినాలంటే కుదరదు. మాట వినటము శ్రేష్టము. దేవుని మాట వినాలంటే చాలా కష్టం. పాటలు ఎన్నైనా పాడచ్చు, ఎగిరెగిరి దుముకి కదా. అన్ని మైకులు అన్నీ పని చేస్తాయి, వాక్యం చెప్పేటప్పుడు పని చేయదు మైక్. ఓకే, చాలా సంతోషం. టుడే ఈజ్ వెరీ హ్యాపీ డే. ఈరోజు చాలా శ్రేష్టమైన దినముగా చూస్తున్నాం. దయచేసి మీరెవరు మాట్లాడద్దండి. స్టేజ్ మీద కావచ్చు, కింద కావచ్చు, సెల్ ఫోన్ చూడొద్దు. వాక్యం వినండి, ఆశీర్వదించబడండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటైంది. ఇప్పుడు మాట కంటే ఇప్పుడు బిర్యానీ తిని పరారయ్యేది. ఇది మా చర్చిలో కూడా ఇట్లనే జరిగింది. మేము 12 గంటలకు ముగించినాం. 3 కార్యక్రమాలు, ఒక పెండ్లి, ఎంటికలు తీసేది, పేరు పెట్టేది, నిన్న 7వ తారీఖే, అన్నీ కలిపి 12 కల్లా ముగించినాము. చాలామంది పాస్టర్లు చబాస్ అని పోయారు. చబాస్ కాదు, మీరు కూడా ఇట్లా చేయండి అని చెప్పినాం వాళ్ళకి. అనవసరంగా లేట్ చేయొద్దు. అన్యులుగా ఉన్నప్పుడు పూజారి ఏం చెప్తే అది మాట వింటాం మనం. కరెక్ట్ ఈ టైం అంటే ఆ టైమే. క్రైస్తవులుగా మారినాకే మందమవుతాం. టైం అంటే లెక్కలేదు, జమ్మలేదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పినాడు. సమయం చాలా విలువైంది. నేను దాదాపు 10కే వచ్చిన ఇక్కడికి. మా సార్ చెప్పారు, ఇసాక్ సార్ 10 గంటలకే ఉండాలి సార్ అని. ఇప్పుడు 1 గంట అయింది. సో మరి ఎంతసేపు చెప్పాలి ఇప్పుడు 1 గంట అంటే వాక్యము? మీరే చెప్పండి. 1 గంట అంటే ఎంతసేపు చెప్పాలా? ఏం సార్ అధ్యక్షులు వారు, ఎంతసేపు చెప్పాలా? మంచిది. స్టేజ్ మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ, వచ్చిన విశ్వాసులు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకంగా వందనాలు. మరి సమయం లేదు కనుక మనం త్వరగా కొంచెం దేవుని వాక్యం విందాం. దేవుడు ఇస్సాకును చాలా ప్రేమించాడు. వాస్తవానికి తన కుటుంబము, పిల్లలు అదిగో ఆ రేకుల కింద నివాసం చేశారు ఇంతవరకు. రేకులంటే ఎట్లుంటాయి తెలుసా? చలికాలం చలి ఉంటుంది, ఎండాకాలం ఎండ ఉంటుంది, వానకాలం డబడబా ఉంటుంది. 3 కాలాలకి 3 రకాలు ఉంటాయి అవి. ఇప్పుడు అది అవసరం లేదు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అది అవసరం దేవుడు లేదు, తీసేసినాడు దాన్ని. ఆ బాధ తీసేసినాడు దేవుడు. ఇస్సాకును తన భార్య, పిల్లలు, కుమారులందరినీ ఆశీర్వదించినట్లుగా చూస్తాం. ఎవరు ఊహించలేదు వీళ్ళు దేవుడు ఇస్సాకన్న కుటుంబానికి ఇస్తాడని, అనుకోలేదు కూడా. కానీ 127వ కీర్తన చదువుకుని తన పిల్లలు నిద్రిస్తుండగా ఆయన ఇస్తాడంట. ఎవరికి ఏది అవసరం ఈ లోకంలో ఆయన ఇస్తాడు.
కానీ మనము విశ్వాసంగా ఉండాలి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. బైబిల్ చదవండి, మీరు చదివితే నేను చెప్తా. స్టాండ్ లేదు హైట్ది కాబట్టి 2 సమూయేలు 7వ అధ్యాయం 25వ వచనం. దేవునికి స్తోత్రం. దావీదు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా చూస్తాం. నేను 3 విషయాలు చెప్తా. ఒకటి ఇల్లు గురించి చెప్తా, రెండోది ఎంటికలు తీసుకునేది, మూడోది నామకరణం. 3 చెప్పి ముగిస్తా. సమయం ఎక్కువ లేదు కనుక కొంచెం చెప్పు, ఒక 20 నిమిషాలు. ప్రియులారా గమనించండి, దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించాడు. దేవుడు ప్రతి మానవుణ్ణి ఆశీర్వదించాలని ఆయన ఆశ. ఎందుకంటే భూలోకంలో కూడా మానవునికి ఎవరికైనా సరే తినడానికి తిండి అవసరము, కట్టుకోవడానికి బట్టలు అవసరము, ఉండడానికి ఇల్లు అవసరం. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యంగా మానవునికి అవసరం. రోటీ కపడా और మకాన్ అంటారు హిందీ భాషలో. తినడానికి రోటి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, పడుకోవడానికి ఇల్లు కావాలి. కాబట్టి ఈ మానవునికి 3 లేకుంటే బజార్లో మానవుడు ఉండలేడు. రోడ్డు పైన జంతువులు ఉండగలుగుతాయి కానీ అడవిలో మానవుడు బయట రాత్రి నివాసం చేయలేడు. కాబట్టి మానవునికి ఒక ఇల్లు అవసరం. పురుషుడు ఎంటికలు పెంచుకోరాదు, స్త్రీలు అసలు కత్తిరించుకోరాదు. స్త్రీల గురించి కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు, చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళ తలను వాళ్ళే అవమానం చేసుకుంటారు. దేవుడంట స్త్రీని ఒక అందముగా సృష్టించాడు. వారికి ఉన్నటువంటి తల వెంట్రుకలు బయట చెంగుగా దేవుడు వారికి ఇచ్చాడు. అటువంటివి స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడో వెళ్ళి తలను అవమానం చేసుకొని వస్తారు. కాబట్టి ప్రియులారా, స్త్రీలైతే క్రైస్తవ సంఘములో ఆచారరీతిగా తల వెంట్రుకలు కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పురుషులైతే బాగా ఇష్టానుసారంగా వెంట్రుకలు పెంచుకుంటారు. పురుషుడు వెంట్రుకలు పెంచుకోరాదు, దేవునికి అవమానం. దేవుడు పురుషుణ్ణి కుటుంబ అధికారిలో అబ్సోలమంత సౌందర్యము గలవాడు ఒకడనూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని చాలు. భారం పుట్టిన పిల్లలకి తల వెంట్రుకలు బరువుగా భారముగా ఉంటావని ఈ కేశఖండన కార్యక్రమము చేస్తారు. కాబట్టి ప్రియులారా, పురుషులకైతే ఒక్కసారే వెంట్రుకలు కత్తిరించే కార్యక్రమం. జీవితంలో ఎన్నడూ కూడా పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోరాదు. ఇప్పుడు మళ్ళీ నేను కొంతసేపు చెప్పాలని ఆశిస్తున్నాను.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదవాలని ఆశిస్తున్నాను. త్వరగా చదవండి. 9:10 త్వరగా చదవండి. అమ్మ 10:9 చదవండి. మీ సంచిలో బంగారమైనను వెండైనను రాగైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలైనను సొప్పులైనను చేతి కర్రైనను సిద్ధపరచుకునకుడి. ఈ మాట ఎందుకు చదివించానంటే 2009లో నేను సేవకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంది. దేవుడు చెప్తున్నాడు, మీరు నా సేవకు వస్తున్నారు కదా, సంచిలో బంగారమైనను ఎండైనను రాగైనను జాలైనను 2 అంగీలైనను సొప్పులైనను చేతి కర్రైనను అవసరం లేదు అంటున్నాడు. ఏది లేని సమయంలో దేవుడు నన్ను పిలిచాడు. 2009లో నేను బైబిల్ ట్రైనింగ్ చేసి 2010లో నేను సేవకు వచ్చాను. ఆ సమయంలో నా చేతులు ఏముందంటే ఒక సిప్ప తప్ప ఏమీ లేదు. అంటే ఉన్నదంతయు పోగొట్టుకొని లారీలు దోరైతేనేమి, సినిమా దోరైతేనేమి, ఆటోల దోరైతేనేమి, ఆటోమొబైల్స్ దోరైతేనేమి, అలాగే వడ్డీల బిజినెస్, సీటీల బిజినెస్ అనేకము చేసి లాస్ అయినప్పటికీ, చేతిలో ఏమీ లేనప్పటికీ దేవుడు నన్ను పిలిచాడు. నేను అనుకున్నాను, ఏం ప్రభా చేతిలో ఏమీ లేనప్పుడు నన్ను పిలిచావు, ఇప్పుడు నేను ఎలా సేవ చేయాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు, నువ్వు వచ్చేది నా సేవ కాబట్టి నీ సంచిలో బంగారమైన నాకు అక్కర్లేదు అంటున్నాడు, ఎండైనను అక్కర్లేదు అంటున్నాడు, రాగైనను నాకు అవసరం లేదు అంటున్నాడు, జాలైనను నాకు అవసరం లేదు అంటున్నాడు, 2 అంగీలు కూడా నీకు అవసరం లేదు అంటున్నాడు. అంతెందుకు సొప్పులు కూడా నీకు అవసరం లేదు, నేను పిలుస్తున్నారు రా అన్నాడు. అంతే. నిజంగా సంతోషంగా నేను దేవుని పనికి వచ్చాను. దేవుడు నిజంగా అన్ని రకాలుగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 29:2 వచనం చూసినట్టయితే అక్కడ చక్కటి మాట ఏముందంటే, యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల ఈ దీవెనలు మీ తల మీదకి వచ్చును. దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే ఎందుకు దేవుడు దీవెనలు ఇవ్వడు? నిజంగా దేవుని మాట వింటున్నాను, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను పాటిస్తున్నాను. గర్భఫలంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. రెండోదిగా సేవ ప్రకారంగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఉన్నీకే గూడు విషయంలోను, మందిరం విషయంలోను, ఆర్థికంగా కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. 3 రకాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకటే చెప్పండి, సేవ ప్రకారంగా ఆశీర్వదించాడు, గర్భఫలంలో కూడా నన్ను ఆశీర్వదించాడు, అలాగే ఆర్థికంగా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని మాట విన్నట్టయితే దేవుని కాడ దీవెనలన్నీ మన తల మీదకి వచ్చేస్తాయి. కాబట్టి నాకు దేవుని దీవెనలు వచ్చినట్టు మీకు కూడా దేవుని దీవెనలు వస్తాయి. దేవుని మాట శ్రద్ధగా వినండి, దేవుని మాట ప్రకారంగా మీరు వర్ధిల్లండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంత అప్పు కట్టుకుంటూ దేవుడు నేను ఇక్కడ నిలబెట్టాడంటే, ఈ ఇల్లు కూడా నాకు ఇచ్చాడంటే, దేవుడు చేసిన ప్రతి ఉపకారం బట్టి దేవునికి నేను నా కుటుంబస్తులు ఎంతో రుణపడి ఉన్నాం. మా జీవితకాలం అంతయు ఆయనను స్తుతించి ఆయన ఆరాధించిన దేవుని రుణాన్ని మేము తెంపుకోలేము. కాబట్టి దేవునికి నిజంగా మా జీవితకాలం అంతయు రుణపడి ఆయనకు ప్రార్థించాలని ఆశిస్తున్నాం. మా కొరకు, మా కుటుంబం కొరకు మీరు కూడా ప్రార్థించండి. మేము ఇచ్చిన అధికారాన్ని పుచ్చుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రభుపేట కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి ఇంతవరకు కార్యక్రమాన్ని దేవుడు చక్కగా జరిగించి ఉన్నాడు. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాము. అందరూ మోకరించినట్లయితే, తలలో వంచినట్లయితే చివరి ప్రార్థన అలాగనే ఆశీర్వాదము మనం తీసుకుందాము. మంచిది. ఈ సమయంలో చివరి ప్రార్థన త్యాగరాజ్ పాస్టర్ గారు చేస్తారు.
బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా